చాలా మంచిది. కృపగల దేవుడు ఈ పరిచర్యని ఎంతగానో ప్రేమించి గత సంవత్సరాలంతా కూడా ప్రభు కాపాడుతూ అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని కోణాల్లో చాలిన దేవుడుగా ఉంటూ ఈ పరిచర్యని దేవుడు గణపరుస్తూ వచ్చాడు. ఈ విధముగా ప్రతి సంవత్సరం ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడం నాకు ఆనవాయితీ అయిపోయింది. అందుకే ఈ సంవత్సరం రానని చెప్పాను. ఈ సంవత్సరం రాను, అవసరమైతే ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మరలా వచ్చే సంవత్సరం వస్తానని అసలు డేట్ ఇవ్వలేదు, ఖాళీ లేదు, డేట్ ఇవ్వలేదు. కానీ సేవకులు బ్రతిమలాడడం ప్రారంభించారు, పట్టు వదలక అడగడం ప్రారంభించారు. చివరికి కాదనలేక ఇది ఒకరోజు కొంచెం ఖాళీగా ఉంటే ఏంటి రేపు నాకు పల్లా చర్చిలో ఒక మీటింగ్ ఉంది పగటి వేళ, దానికి సిద్ధపాటు కొరకు ఈరోజు ఖాళీ పెట్టుకున్నాను. ఇంకా కాదనలేక ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి కనుక ఈ విధంగా మెరల మీ మధ్యలోకి రావడానికి కృపగల దేవుడు సహాయం చేశాడు. ఆహ్వానాన్ని తెలియపరిచిన సహోదరులు ఇమ్మానుయేల్ కిషోర్ గారికి, వచ్చిన దైవ సేవకులందరికీ కూడా, సహోదరులందరూ కూడా నిండు మనసుతో వందనాలు. ఈ నెలంతా కూడా సేవకులందరూ చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే క్రిస్మస్ ఆరాధనలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి క్యాండిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారుగా, ఏమంటుందని అది మాకు అలవాట్లేదు కనుక ఇది తెలియదు. చేస్తారు, మంచిది, చేయడం తప్పు కాదు. కానీ నేను వెలిగించబడాలి, వెలిగించాలి అని డిసెంబర్కే జనవరి నుంచి ఆరిపోవడమే. డిసెంబర్ వరకు వెలిగించు జనవరి నుంచి ఇంకా ఆరిపోగా సప్పగా ఆరిపోయి మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ మేలుకో. ఇట్లాగా చాలామంది కనబడుతూ ఉంటారు. చాలా బిజీగా ఉంటారు సేవకులు. కానీ మొత్తం మీద అందరు సేవకులందరూ చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు. సేవకుల ఐక్యత కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సంఘాన్ని, వారి పరిచర్యని విడిచిపెట్టి కూడా ఈ కోడికల్లో పాల్గొన్నారు. నిశ్చయంగా మనస్ఫూర్తిగా వారి సేవని పరిచర్యని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ ప్రాంతం అంతా నాకు బాగా అచ్చొచ్చినట్టుగా ఉంది. ఎక్కువగా ఈ ప్రాంతం ఎక్కువగా తిరుగుతూ ఉన్నాను. ఏది ఏమైనా దేవుని చిత్తం, దేవుని ఆలోచన లేనిదే ఏది జరగదు. కనుక మీరంతా కూడా దేవుని సముఖానికి వచ్చారు. కొద్దిసేపు, ఎక్కువసేపు కాదు, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సెమీ క్రిస్మస్ ఆరాధన అని ఏర్పాటు చేశారు కనుక క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక సమాచారం మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం చెబుతూనే ఉన్నాం. ఏం చెప్పినా అవే టైటిల్ మారుతూ ఉంటాయి, కానీ వ్యాఖ్యానం అంతా అదే ఉంటుంది. మనం ఏం చేయలేము ఇంకా, ఎందుకంటే క్రిస్మస్ అంటేనే అదే కనుక. ఓకే, టైటిల్ మార్చి కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు కూడా బైబిల్ తెరచి చక్కగా మీ ఒళ్ళో పెట్టుకొని సెల్ ఫోన్ తీయకుండా, సెల్ ఫోన్ చూడకుండా బైబిల్ చూడండి. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవాలి, చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ వినాలి. బైబిల్ మీ ఒళ్ళో ఉండాలి, బైబిల్ కింద పెట్టొద్దు. బైబిల్ మీద ఫోన్లు, కర్చీపులు, పాటలు, పుస్తకాలు ఇవన్నీ ఏం పెట్టొద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన, అందరికీ మాట చదవండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, అయితే ప్రత్యక్షమాయను. అందరి గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు అపోస్తుడైన పౌలు గారు రాశాడు. ఈ 14 పత్రికలు కూడా సంఘ సేవకునికి, సంఘ పరిచారకునికి, సంఘ విశ్వాసులందరికీ కూడా చాలా ప్రయోజనకరమైన మాటలు రాశాడు. ఈ 14 పత్రికలు గనక లేకపోతే
సంఘము సంపూర్ణతకి రావడం చాలా కష్టతరముగా ఉండేది. పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారిని ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రత్యేకించుకొని చాలా సంగతులని పౌలు గారి ద్వారా ప్రభు రాయించుకుంటూ వచ్చాడు. అందులో తిమోతి భక్తుడు ఒకడు కనబడుతాడు. ఈ తిమోతి ఎవరయ్యా అంటే పౌలు గారికి ప్రియమైన కుమారుడు అని లేఖనాలు చెబుతున్నాయి. దేవుని వాక్యము చేత కనినటువంటి కుమారుడు తిమోతి. ఈ తిమోతికి 2 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తాం. ఈ 2 పత్రికలలో చాలా విషయాలు పౌలు గారు తిమోతికి రాశాడు. అలాగే చాలా సంగతులు తన గురించి కూడా చాలా సంగతులు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక చక్కని మాట, యేసు ప్రభు పుట్టుకను గురించినటువంటి ఒక సమాచారం ఇక్కడ రాసినట్లుగా మనము చూడగలుగుతాం. మీరు గమనించి చూడండి, యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు మనకు కనబడుతారు. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ 12 మంది శిష్యులు కనబడుతారు. యేసు ప్రభుతో కలిసి 3.5 సంవత్సరాల పాటుగా ఆయన సేవలో కూడా ఉన్నారు. ఆయన చనిపోవడం కనులారా చూచారు, ఆయన సమాధి చేయబడడం కనులారా చూచారు, ఆయన మరలా పునరుత్థానుడం అవ్వడం కనులారా చూచాడు. ఇవన్నీ కూడా శిష్యులకి చాలా చక్కగా తన కన్నుల ముందు జరిగిన కార్యాలు. కానీ విచిత్రమైన సంగతి ఏమిటయ్యా అంటే పౌలు గారు యేసు ప్రభుతో తిరగలేదు, శిలువ మరణాన్ని చూడలేదు, పునరుత్థానాన్ని కూడా సజీవుడిగా ఆయన్ని చూడలేదు అక్కడ ఆయన ఉన్న రోజుల్లో. కానీ శిలువను గురించే కానీ, పునరుత్థానాన్ని గురించే కానీ, యేసయ్య పుట్టుకను గురించే కానీ ఎక్కువ విషయాలు పౌలు గారే రాశాడు. యేసు ప్రభుతో తిరగకపోయినా, యేసు ప్రభుతో ఉండకపోయినా కొంతకాలం ఇది దేవుడు తను దర్శించిన తర్వాత కొంతకాలం అరేబియా సముద్రం ఆ ప్రాంతంలోకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటుగా పౌలు గారు మరుగైపోయాడు. ఈ మరుగైన ఈ కొద్ది సంవత్సరాల్లో యేసయ్య పుట్టుకను గురించి, యేసయ్య మరణాన్ని గురించి, యేసయ్య పునరుత్థానాన్ని గురించి చాలా విషయాలు కూడా తెలుసుకోగలిగాడు. అందుకే పునరుత్థానాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతాడు. ఆయన శిలువ మరణాన్ని గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతాడు. ఆయన పుట్టుకను గురించిన సమాచారాన్ని గురించి కూడా చాలా చక్కగా మాట్లాడాడు. ఎందుకంటే అలాంటి దివ్యమైన సంగతులని యేసయ్య పాదాల దగ్గర ఎక్కువగా నేర్చుకున్నవాడు. యేసయ్యతో తిరిగిన వారి కంటే కూడా ఎక్కువగా తెలుసుకున్నాడు, ఎక్కువగా పత్రికలు కూడా వ్రాయగలిగాడు. అలాంటి ధన్యత, అలాంటి గొప్ప ఘనత దేవుడు పౌలు గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని మాటలు మీకు ఎందుకు చెప్తున్నానయ్యా అంటే పౌలు గారు కూడా యేసు ప్రభు పుట్టుకను గురించినటువంటి ఒక చిన్న సమాచారం ఆ తిమోతికి రాస్తూ చెబుతున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే దైవ భక్తిని గురించినటువంటి ఒక మర్మం, ఒక మిస్టోరీ ఏమిటయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమాయను అన్నాడు. ఏమన్నాడండి? ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడట? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఈరోజు మనం క్రిస్మస్ చేసుకుంటున్నామంటే, సెమీ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నామంటే దీనికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు గనుకనే మనకి సెమీ క్రిస్మస్ కనపడుతుంది. ఈ డ్యాన్సులైనా, క్యాలెండర్లైనా, లేకపోతే ఏంది క్యాండిల్ అయినా, ఇవన్నీ దేనికి వచ్చినాయి? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడన్న కారణంతోనే ఇవన్నీ మనం జరుపుకుంటున్నాం. కానీ అసలు సంగతి ఏమిటయ్యా అంటే ఆయన ఎందుకు సశరీరుడుగా ప్రత్యక్షం కావలసి వచ్చిందో ఆ సంగతి మనం తెలుసుకోవాలి. ఈ సెమీ క్రిస్మస్లో ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే యేసయ్యను గురించినటువంటి సమాచారం మనకు తెలియాలి. అందుకనే యేసయ్య ఎందుకని సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు, యేసుక్రీస్తును గురించినటువంటి ఈ సమాచారం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే ఇది దైవ భక్తిని గురించినటువంటి ఒక మర్మము అని మాట్లాడతాడు. ఏమిటి మర్మము? ఈ మర్మములో ఉన్నటువంటి సంగతులు ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకనే మీకా భక్తుడు కూడా
తన గ్రంథంలో రాస్తూ అంటాడు ఏమని, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా అని ఏమయ్యాడట, ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను అనే మాట మీకా 5వ అధ్యాయములో మనకు కనబడుతుంది కదా. యేసుక్రీస్తుని గురించిన సమాచారాన్ని మాట్లాడుతూ ఈ మాట పలికాడు. యేసయ్యను గురించి మాట్లాడతాడు. యూదా దేశ బెత్లెహేమ, నువ్వు స్వల్పమైన ఎఫ్రాత, నువ్వు స్వల్పమైన దాన గ్రామమైనవన్, దేవునిలో నుంచి వస్తాడు అని మాట్లాడుతూ ఆ కింది మాట్లాడతాడు ఏమని, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ఏమవుతున్నాడట. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యక్షమగుచుండెను అనే మాట మనం చూస్తాం. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి ప్రత్యక్షత, యేసుక్రీస్తు ప్రభుల వారు 5 ప్రత్యక్షతలు ఉన్నాయి, 5 రకాల ప్రత్యక్షతలు ఉన్నాయి. 5 రకాల ప్రత్యక్షతల గురించి మొదటి ప్రత్యక్షత ఏమిటయ్యా అంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. రెండవ రాకడ అంటారే, మేఘమండలం మీదకి వస్తారు కదా, అది 2వ ప్రత్యక్షత. అలాగా 5 విధములుగా ప్రత్యక్షతలు బైబిల్లో మనము చూడగలుగుతాం. అయితే ఇప్పుడు సెమీ క్రిస్మస్ గనక యేసయ్య మొదటి ప్రత్యక్షత ఎలా కలిగిందయ్యా అంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. అందరు గట్టిగా మాట చెప్పండి. ఆయన అనకపోతే యేసయ్య అనొచ్చు కదా. యేసయ్య సశరీరుడుగా ప్రత్యక్షమాయను. అందుకని ఆయన శరీరుడుగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనే సంగతి మనకు తెలియాలి. అందుకనే పౌలు గారు పిలుపు పత్రిక రాస్తూ ఏమంటాడు, ఆయన దేవుని స్వరూపి ఉండి దేవునితో సమానముగా కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆకారమందు మనుషునిగా ఆయన కనబడి మనుష్య పోలికగా ఆయన పుట్టి అని రాయబడింది. అంటే ఆయన ఎవరయ్యా అంటే, తండ్రితో కూడా సమానముగా ఉన్నవాడు, మహిమ కలిగిన దేవుడిగా ఉన్నవాడు, అలాగే ప్రేమ స్వరూపిగా, సత్య స్వరూపిగా, ఆత్మస్వరూపిగా ఆయన కనబడుతున్నవాడు. అయితే ఈ మహిమను విడిచిపెట్టి ఆయన ఎలా వచ్చాడట, సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తున్నాం. అందుకని హెబ్రీ పత్రికలో కూడా పౌలు గారు ఏమంటాడయ్యా అంటే, ఆయన రక్త మాంసములలో పాలివాడాయను అని మాట్లాడతాడు. ఎట్లాగట, రక్త మాంసములలో ఆయన పాలి భాగస్థుడాయను అని రాయబడింది. అంటే మనలో ఒకని వంటి వాడిగా, ఒక శరీరమును కలిగిన వాడిగా, శరీరముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన తల్లి గర్భములో పిండముగా రూపించబడి ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడట, సశరీరుడుగానే ఈ లోకానికి వచ్చాడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త కూడా యేసు ప్రభుని గురించిన సమాచారాన్ని గురించి రాస్తూ ఏమంటాడు, అయ్యా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అంటాడు. ఏమర్పించాడంట, ఒక శరీరమును నాకు అమర్చితివి, గ్రంథపు చుట్టలో నా గురించి ఏమని వ్రాయబడి ఉన్నదో ఇదిగో నీ చిత్తము చెయ్యడానికి నేను వచ్చి ఉన్నాను అని మాట్లాడతాడు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమి ఇచ్చాడట, ఒక శరీరాన్ని అనుగ్రహించాడు. ఇంకా మనం బైబిల్లో చూడగలిగితే యోహాను సువార్తలో కనబడుతుంది కదా, ఆదియందు వాక్యము, ఆ వాక్యమే, ఇప్పుడు ఆ వాక్యం ఏం ధరించుకుంది, శరీరమును ధరించుకుంది. అంటే పాత నిబంధన కాలమంతా కూడా యేసు ప్రభు మనకి ఎలా కనపడ్డాడు, ఒక వాక్కులాగా కనపడ్డాడు. ఎలా కనపడ్డాడండి, వాక్కు వలె కనపడ్డాడు, వాక్కు వలె ఉన్నాడు. ఇప్పుడు అదే వాక్యము ఇప్పుడు ఏమైందయ్యా అంటే, శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించాడు, శరీరమును ధరించుకొని ఆయన వచ్చాడు. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మహిమతో ఇక్కడికి రాలేదు. మహిమతో వచ్చాడా, మహిమను విడిచిపెట్టి వచ్చాడు, మనిషి పోలికగా వచ్చాడు, ఆకారమందు మనుషునిగా ఆయన కనపడ్డాడు. అందుకనే దైవ భక్తుని గూర్చినటువంటి ఒక మిస్టోరీ, ఒక మర్మం ఏమిటయ్యా అంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్ష మాయను. ఈ పూట మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటయ్యా అంటే, ఒక 3 మాటలు మీతో చెప్తాను. ఏమిటా 3 మాటలు అంటే, ఆయన ఎందుకని సశరీరుడుగా
ప్రత్యక్షము అయ్యాడు. అంటే ఆ ప్రత్యక్షత ద్వారా మనకు కలిగే లాభం ఏంటి? సశరీరుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? మహిమతోనే రావచ్చు కదా, మహిమాస్వరూపిగా రావచ్చు కదా, రాలేదు. శరీరముతో ఆయన ఎందుకు వచ్చాడు అనే దానికి 3 ప్రత్యక్షతలు, అంటే ఆయన శరీరధారిగా రావడానికి గల కారణం ఏమై ఉందో అనే దానికి ఒక 3 అనుభవాలు ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. నోరు తెరిచి గట్టిగా ఆమేనని చెప్దాం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని కూడా చెప్దాం. గట్టిగా హల్లెలూయా. ఎందుకని? ఆయన శరీరముతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమగుట ద్వారా మనకు కలిగే ప్రయోజనము ఏమిటి అనేది మనకు తెలియాలి. మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే వండుకోవడం. చెప్పు మనకు అదే కదా, కొత్త బట్టలు కుట్టించుకోవడం, ముఖానికి రంగులు వేసుకోవడం, ఇంటికి సున్నాలు వేసుకోవడం. ఇది కాదు ప్రయోజనం అంటే, ఇది కాదండి, ఇది కాదు ప్రయోజనం అంటే. ఆత్మ సంబంధమైన ఒక 3 అనుభవాలు మీతో నేను పంచుకుంటాను. మనకు తెలిసిన మాటలే కానీ తెలుసుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఈ 3 మాటలు కూడా ఇక్కడే కనపడతాయి. ఇక్కడే మనం చూద్దాం. 3 అనుభవాలు ఇక్కడే ఉంటాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వాక్యాలు మనం చూద్దాం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చెయ్యడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. భక్తుడైన యోహాను 3 పత్రికలు రాశాడు, ఒక సువార్త రాశాడు, ఒక ప్రకటన గ్రంథం రాశాడు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరికంటే కూడా ఎక్కువగా రాసినది ఎవరయ్యా అంటే ఈ యోహాను భక్తుడే అని మనకు తెలుసు. ఈ యోహాను భక్తుడు ఎవరయ్యా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేవుని చేత, అంటే యేసు ప్రభు చేత ఎక్కువగా ప్రేమించబడినవాడు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించినవాడు. అందుకనే మిగతా శిష్యులందరికీ కుళ్ళు ఏమిటయ్యా అంటే నీవు ప్రేమించిన అనే మాట ఉపయోగిస్తాడు పేతురు. నీవు ప్రేమించిన వాడు అని మాట్లాడతాడు. అంటే యేసు ప్రభు పక్షపాత కానే కాదు. నువ్వెంతగా యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తావో అంతగా యేసయ్య దగ్గర నుంచి ప్రేమను నువ్వు పొందుకుంటావు. నువ్వు కొంచెం ప్రేమిస్తే అంతే ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎక్కువగా ప్రేమించావంటే ఎక్కువ ప్రేమ యేసయ్య దగ్గర నుంచి వస్తుంది. మిగతా 12 మంది శిష్యులందరికంటే కూడా యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించిన వాడు ఎవడయ్యా అంటే యోహానే. ఎంత ప్రేమించాడయ్యా అంటే యేసయ్య గుండెకు ఆనుకునేంతగా ప్రేమించాడు. యేసయ్య రొమ్మున ఆనుకునేంతగా ప్రేమించినటువంటి ఓ గొప్ప భక్తుడు. అందుకే తాను రాసిన సువార్తలైనా ఆయన రాసిన పత్రికలైనా ఎక్కువగా యేసయ్య ప్రేమనే మాట్లాడతాడు. యేసయ్య ప్రేమను గురించి ఎక్కువగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ప్రేమలో ఉన్న లోతు, పొడవు, వెడల్పు ఎక్కువగా గ్రహించిన వాడు, ఎక్కువగా తెలుసుకున్నవాడు, యేసు ప్రభును క్షుణ్ణముగా అర్థం చేసుకున్నవాడు యోహాను భక్తుడు. అందుకే అతని మరణము ప్రత్యేకత ఉంది. అందుకే దేవుడు కూడా రాబోయే కాలంలో జరగబోయే ప్రతి సంగతులన్నిటిని కూడా యోహాను ద్వారానే దేవుడు ఏం చేశాడు? తెలియపరిచాడు. అదే ప్రకటన గ్రంథముగా, ప్రత్యక్షత గ్రంథముగా మనకు కనబడుతుంది. అందుకనే ఈ యోహాను భక్తుడు కూడా యేసయ్య సశరీరుడుగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, శరీరముతో ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అనే దానికి 3 కారణాలు ఇదే పత్రికలో, ఇదే అధ్యాయంలో 3 మాటలు మనకు కనబడతాయి. ఆ 3 మాటల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాట ఏమిటయ్యా అంటే ఈ 3వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు చూడగలిగితే ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడయ్యా అంటే పాపములను తీసివేయుటకై ఆయన ఏమయ్యాడు? ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలా. పాపములను తీసివేయుటకై
నక్షత్రాలు పెట్టుకోవడానికి కాదు, ఇలా బెలూన్లు కట్టుకోవడానికి కాదు, ఎగరడానికి కాదు, గంతులు వేయడానికి కాదు, సున్నాలు కొట్టుకోవడానికి కాదు, మేకప్లు వేసుకోవడానికి కాదు. యేసయ్య ప్రత్యక్షమైంది. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన శరీరముతో అంటే, నా పాపములను నీ పాపములను తీసివేయడానికే ఆయన శరీరముతో ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. శరీరముతో ఎందుకు ప్రత్యక్షమయ్యాడయ్యా అంటే, ఆయన మన పాపములను తీసివేయడానికే ప్రత్యక్షమయ్యాడు. అందుకే చూడండి, మరియమ్మకి అలాగే యోసేపుకి ప్రదానము చేయబడిన తర్వాత కొద్ది దినములైన తర్వాత మరియమ్మను చూచిన తర్వాత యోసేపుకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ను బట్టి ఆమె నిందించడం, అవమానపరచడం, నలుగురిలో నిలబెట్టి రాళ్లతో కొట్టించడం, ఎందుకని చాటుగా తప్పించుకొని పోదామని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో దూత కలలో కనబడింది. ఎక్కడికి వెళ్తున్నామంటే, ఏం చేద్దాం, నా కర్మలయ్యా, వెళ్ళిపోతున్నా నేను అని చెప్పి చాలా మంచోడు పాపం. ఎందుకని, అదే కనుక నీలాంటి వాళ్ళు కనుక ఇంటే బజార్లో నిలబెట్టి అందరినీ తీసుకొని వచ్చి గందరగోళం చేసి ఉండేవాడు. అందుకే ఆ రోజు నువ్వు పుట్టకపోవడం మంచిదైంది కదా. మనలాంటి వాళ్ళు అంటే ఆ రోజు ఏమైపోయి ఉండేదో. కానీ యోసేపు అవమానపరచనొల్లకుండా వెళ్ళిపోతున్నప్పుడు దూత మాట్లాడుతూ అంటాడు, ఏమిటి అంటే, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆమెకి యేసు అని పేరు పెడతాడు. ఆ యేసు ఎవరయ్యా అంటే, ఆయనే తన ప్రజల యొక్క పాపములన్నిటిని కూడా రక్షించు వాడు అనే మాట మనము చూడగలుగుతాం. అంటే యేసుక్రీస్తు సశరీరుడుగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడయ్యా అంటే, మన పాపములను తీసి వేయడానికే, పాపములను తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత అంటాడు, ఆయనలో పాపం ఏమీయు, చెప్పలు గట్టిగా, ఆయనలో పాపం ఏమీయు లేదు, ఆయనలో పాపం ఏమీయు లేదు. చాలామంది భక్తులు, పేతురైనా, పౌలు గారైనా, యోహానైనా యేసుక్రీస్తుని గురించి ఏమంటారంటే, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరనివాడు అంటాడు. పాపులలో చేరనివాడు అంటాడు. యేసయ్య ఎవరయ్య అంటే, పాపులలో చేరనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము ఎరుగని వాడు. ఆయనలో పాపము ఏమీయూ లేదు. ఆయనలో పాపము ఏమీయూ లేదు గనుక ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు గనక, ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనందువల్ల కలుగుతుంది ఏమిటయ్యా అంటే, సమస్త మానవాళి యొక్క ప్రతి పాపములను తీసివేయడానికే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఇప్పుడు చపలు గట్టిగా ప్రభువుకి గట్టిగాను. అందుకే దాని ముందు మళ్ళీ ఒక లింక్ పెడతారు. ఒక లింక్ పెట్టాడు. ఏమిటయ్యా అంటే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను ఏం చేస్తాడట? అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఎవరి గురించి మాట్లాడాడు అంటే, ఆదామును గురించి మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడండి? ఆదామును గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని, దేవుడు ఏదెన్లో, అందమైన ఏదెనులో అందమైన జంటగా ఉన్న ఆదాము అవ్వలని ఆయన అక్కడ ఉంచి సమస్తాన్ని వారి చేతికి అప్పగించి ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఆ చెట్టు ఫలములని మీరు తినవద్దు, తిన్న దినమున మీరేమవుతారు? నిశ్చయముగా చచ్చిపోతారు. కనుక మిగతా వాటన్నిటి తినండి, అన్ని చేయండి, కానీ అది మాత్రం మీరేం చేయండి? చెయ్యొద్దు అన్నాడు. మానవాడికి మట్టోడుకున్న మట్టి బుద్ధి ఏంటంటే, ఏది చెయ్యొద్దు అని చెప్తామో చేస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తారు. ఏది చెయ్యమని చెప్పామనుకోండి, అది చేయను. మళ్ళా చెయ్యమని చెప్పిన దాన్ని మాత్రం చేయరు, కానీ చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. చేసేయని అయ్యే గనుక అర్థమవుతుంది, అర్థం అవ్వాలి కూడా. ఈ పని చెయ్యండిరా అంటే మాత్రం చెయ్యరు. ఇది చెయ్యొద్దు అన్నాం అనుకోండి, చేస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తారు. ఆ విధంగా అలా జరిగి చివరికి దేవుడు చెప్పిన మాట, దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఏదేళ్ళ నుంచి బయటికి గెంటివేయబడ్డాడు. ఆ రోజున పాపం ఏమైందంటండి? ఆరంభించబడింది. ప్రతి మనుషులు ఆ రోజున పాపం అనే బీజం పడిపోయింది. అదే పాపం తరాల తర్వాత తరం అలాగే వస్తూనే ఉంది. అలాగే ధర్మశాస్త్ర కాలం రాగానే దేవుడు బలులను ఏర్పాటు చేశాడు.
బలుల ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తము కలుగుతుందేమోనని బలులు ఏర్పాటు చేస్తే వీళ్ళు చేసే పాపాలకి నోరులోని జీవాలను చచ్చిపోతున్నాయి. వీళ్ళు చేసే దుర్మార్గ పనులన్నిటికీ ఏమవుతున్నాయండి? బలులైపోతున్నాయి. ఆ బలి ద్వారా ఏమైందంటండి? పాపము తీసివేయబడలేదు, కానీ పాపం ఇంకేమైందండి? ఎక్కువ. ఎందుకని? ఈ పాపం చేయడం, ఒక గొర్రెపిల్లని తీసుకురావడం అయిపోయింది, మళ్ళీ ఇంకొక పాపం చేయడం, ఇట్లాగా పాపము తీసివేయబడలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడయ్యా అంటే, బలుల ద్వారా పాపము తీసివేయబడలేదు గనక ఆయనే తన శరీరము ద్వారా ఒక్క బలి ద్వారా అని ఏమయ్యాడట? అర్పించి సమస్త మానవాళి పాపములను తీసివేశాను. కూడా చెప్పలు గట్టిగా. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు మనం జరుపుకోవాలి అంటే, నిజమైన క్రిస్మస్ ఆనందం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, నీ పాపములను తీసివేయబడిన తర్వాత. ఆయన శరీరం ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మన పాపములను తీసివేయడానికే. అందుకనే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడిగా ఈ లోకానికి దిగువచ్చి 33.5 సంవత్సర కాలం ఈ లోకంలోనే ఉండి చివరి 3.5 సంవత్సర కాలం ఆయన సువార్తను ప్రకటించి ముగింపులో సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చి 3 మేకులతో కొట్టబడి 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చివరి రక్త బొట్టు వరకు మన కొరకు ఆయన సిలువలో రక్తాన్ని ధారపోసి సిలువలో మరణించి సమాధుల్లో పెట్టబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఎందుకయ్యా అంటే, ఆయన సశరీరుడిగా రావలసి వచ్చిన కారణం ఏమిటయ్యా అంటే, ఆయన శరీరధారిగా రావాల్సిన మొట్టమొదటి కారణం ఏంటంటే, మనిషి పాపముల నుంచి ఏం చేయాలనుకున్నాడట? తీసివేయడానికే. అందుకని ప్రేమైన సహోదరి సహోదరులారా, మనిషి జన్మహత పాపి, మనిషి కర్మహత పాపి. మనిషి పాపములోనే పుట్టాడు, పాపములోనే పెరిగాడు, పాపములోనే చనిపోతున్నాడు. ఈ పాపం వలన వచ్చే జీతం మరణమని, ఆ మరణము అగ్ని ఆరని పురుగు చావని నరకంలోకి తీసుకుని వెళుతుందని, అది పాతాళమని, అది పాతాళపు వేదనతో కూడినదని, అది సాతానుకు సంబంధించినటువంటి స్థలమని, మనుషులందరూ కూడా పాపము చేయుచున్న ప్రతి వాడు కూడా అపవాది సంబంధి గనక, పాపము చేయుచున్న ప్రతి వాడు కూడా సాతాను చేతిలో చిక్కుకొని ఉన్నాడు గనక, సాతాను చేతిలో పడిపోయిన మానవాళిని విమోచించడానికి, విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరుడుగా ఈ లోకానికి వచ్చి ఆ శరీరముతో ఆయన గాయపరచబడి, ఆ శరీరముతో ఆయన దెబ్బలు తిని, ఆ శరీరములో నిందలని అవమానాలని ఆయన భరించి సిలువను సహించి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన సిలువలో మరణించుట ద్వారా, రక్త మాంసములు కలిగిన వాడిగా శరీరముతో ఆయన మరణించుట ద్వారా, అందుకనే మనిషి పాపములను తీసివేయడానికి ఆయన సశరీరుడిగా ఏమయ్యాడట? ప్రత్యక్షమాయను. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం కూడా చూద్దాం. ఈ మాట కూడా చూద్దాం. 10వ అధ్యాయం 11, 12 వాక్యాలు చూద్దామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11, 12 వాక్యాలు చూద్దాం. ప్రతి యాజకుడు పాపములను ఎన్నటికి తీసివేయలేని, బబులోను కాదమ్మా, మరి బబులోను ఆశోనియా ఎన్నెందుకు వస్తాను? ఓకే. ఈయనైతే బలులని మాటికి ఏ బలు అర్పిస్తున్నాడు? పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచు ఉండెను. ఈయన అయితే, ఎవరైనా? యేసుక్రీస్తు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రును తన పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆశీర్వదించు ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడవారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణునిగా చేసి ఉన్నాడు. కూడా చెప్పలు గట్టిగాను. అందుకనే యాజకులు మాటికి బలులు అర్పిస్తూ ఉన్నారు. మాటికి బలులు అర్పించుచున్న యాజకులు చేస్తున్నటువంటి దినదినము చేయుచున్న ఆ సేవలో పాపములు పాపములను తీసివేయలేని పరిస్థితి కనుక, తీసివేయలేని బలులనే మాటికి వాళ్ళు అర్పిస్తున్నారు. పాపములు అందుకనే పాత నిబంధన కాలంలో బలులు 10 రకాల బలులు ఉన్నాయి.
5 పెద్ద బలులని 5 చిన్న బలులని ఉన్నాయి. ఈ బలులన్నీ దేని కొరకై అంటే పాపములు తీసివేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఈ బలులన్నీ కూడా పాపములను తీసివేయట్లేదు. అందుకనే తండ్రి అయిన దేవుడు తన ఒక్కడైన కుమారుని, జనతైక కుమారుని, ఏకైక కుమారుని మహిమను పక్కన పెట్టి శరీరాన్ని అమర్చి కన్య మరియ గర్భములో ఉంచి ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు సశరీరుడుగా వచ్చిన యేసయ్య 33.5 సంవత్సర కాలం ఉండి ఆ 33.5 సంవత్సరం ముగింపులో సర్వ మానవాళి కొరకు ఆయన కలవరి శిలువలో తన శరీరాన్ని బలియాగముగా ఒక్క బలిగా ఆయన అర్పించాడు. అందుకే బైబిల్ అంటుంది, గొర్రెపిల్ల మన రక్తము చేత మనం ఏమయ్యాం? ఇప్పుడు అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత ఇప్పుడు మనం కొనబడ్డాం, కడగబడ్డాం, విమోచించబడ్డాం. అందుకని మన పాపములన్నీ కూడా ఒక్క బలిగా ఉన్న యేసు క్రీస్తు బలియాగము ద్వారా మన పాపములు తీసివేయబడ్డాయి. కూడా చెప్పులు గట్టిగాను. అందుకనే రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణంలో ఎవరు పుట్టారంట? దావీదు పుట్టిన ఎవరు పుట్టారండి? సంవత్సరం చెప్తానే ఉంటారు, రక్షకుడు పుట్టాడు అని. కానీ ఒకసారి నీ జీవితంలో పుట్టాడా? అందుకే చూడండి, బైబిల్ ఆ పదం మనకు బాగా నచ్చింది. నేడు మీ కొరకు. నువ్వు ఏ రోజు చదువు ఏంటి, 365 రోజులు చదవండి. ఏ రోజు చదివిన ఏం కనపడుతుంది అక్కడ? నేడే. డిసెంబర్ 25 కాదు, చెప్పు గట్టిగా. డిసెంబర్ 25 కాదు, డిసెంబర్ నెల కాదు, 365 రోజులు యేసయ్య మీ కొరకు పుట్టి ఉన్నాడు. కొడు చబులు గట్టిగా. మన వాళ్ళకేమో ఈ నెల రోజులు తప్ప మిగతా రోజులు కనపడదు మనకి. క్రైస్తవులకేమో ఈ నెల రోజులు తప్ప యేసయ్య పుట్టింది, మిగతా మేము 11 నెలలు కనపడదు. బైబిల్ ఏమంటుంది? ఏ రోజని చదువు, నేడే నేడు. ప్రతిరోజు ఆ పదం సరిపోవాలి. ప్రతిరోజు యేసయ్య మీ కొరకు పుట్టాడన్న సువార్త చెప్పాలా. ప్రతిరోజు యేసయ్య మీ కొరకు వచ్చాడని చెప్పాలా. ప్రతిరోజు యేసయ్య సశరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడని చెప్పాలా. ఆయన ఎవరయ్యా అంటే రక్షకుడు. ఏ రక్షకుడు? పాపముల నుండి మనలని చెప్పాలి. పాపం నుంచి మనల్ని రక్షించగలిగిన రక్షకుడు. అంటే లోకంలో చాలా మంది రక్షకులు ఉన్నారు. పోలీసు వారికి పెట్టిన పేరేం పేరండి? రక్షక భటులు కదా. వాళ్ళు కూడా రక్షణ కలుగు చేస్తారు. నీళ్ళలో పడితే రక్షించే వాళ్ళు ఉన్నారు, నిప్పులో పడితే రక్షించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కొండ చర్యలు ఇరక్కపోతే రక్షించే వాళ్ళు ఉన్నారు, మంచుగడ్డలో నిలిచిపోతే రక్షించే వాళ్ళు ఉన్నారు, వరదలు కొట్టుకొని పోతే వీళ్ళు కూడా ఎవరు? రక్షకులే. కానీ పాపములో నుంచి రక్షించగలిగిన రక్షకులు ఎవరు లేరు. ఎందుకయ్యా అంటే అందరూ ఎవరు? పాపులే గనక. అందుకే పౌలు గారు అంటాడు కదా, ఏ భేదం అంటే ఏంది? డబ్బు ఉన్నోడని కానీ, డబ్బు లేనివాడని కానీ, అందం ఉన్నా, లేకపోయినా, పెద్ద కుణమైనా, చిల్ల కుణమైనా, పిఎం అయినా, సీఎం అయినా, సర్పంచ్ అయినా, చెప్పు గట్టిగా, వాలంటీర్ అయినా, ఎవరైనా సరే ఏ భేదము లేదు. అందరూ ఏంది? కొందరా? అందరూ. వాడు ఎవడైనా సరే, కోటీశ్వరైనా, కోట్లకు పడగలెత్తిన వాడైనా, కార్లలో తిరిగేవాడైనా, వాడు ఎంతటి వాడు, అందరు ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. పాపి రక్షిస్తాడండి? తాగుబోతోడు ఉన్నాడండి, వాడు తాగుతాడు. ఇంకో తాగుబోతుడు దగ్గరికి వెళ్ళి తాగుడు మానుకోరా అన్నాడు అనుకో, ముందు ఏం చేయడు అంటే అర్థం ఏంటి? ఆ సూపులోని అర్థం ఉంటుంది, నువ్వు నాకు చెప్పొచ్చావా అన్నట్టు కదా. అవునా కదండి? పాపిని. అందుకే బైబిల్ ఏముంటుంది? గుడ్డివాడికి త్రోవ చూపించలేడు కదా. ఆ గుడ్డివాడికి త్రోవ చూపించాలంటే ఒక కన్నులు ఉన్నవాడు కావాలి. పాపముల పడిపోయిన వాడిని రక్షించాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కూడా చప్పులు గట్టిగా. అందుకే అంటాడు, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీరు తెలుసుకొని ఆయనలో ఏ పాపము లేదు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు గనక నీలో పాపాన్ని ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. మరి ఒక్కసారి మీరు ఆలోచించండి, క్రిస్మస్ అనుకుంటున్నావు కదా, ఏ పాపము లేకుండా మనం బ్రతకగలుగుతున్నామా?
మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన నోటి మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన నడక ద్వారా, మన పడక ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చేష్టాల ద్వారా పాపము లేకుండా మనం జీవించడానికి పరిశుద్ధ పరచబడుచున్న వారిలో మనం నిలిచి ఉన్నప్పుడు కనబడితే, పరిశుద్ధుడిని యేసుక్రీస్తు నా కొరకు పుట్టాడు, నా కొరకు ప్రత్యక్షమయ్యాడు, నా పాపములను తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు, నన్ను పరిశుద్ధ పరచడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు, నాకు పరలోకాన్ని ఇవ్వడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు, పాతాళాన్ని తప్పించడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు అని నీవు పాపము లేని వ్యక్తిగా, ఒక పరిశుద్ధుడిగా గనక నువ్వు బ్రతుకుతూ ఉంటే, అప్పుడు నువ్వు క్రిస్మస్ చేసుకుంటే అది నీకు పండగ. పరిశుద్ధత లేకుండా నువ్వెన్ని పండగలు చేసుకున్నా అది నీ బతుకుకి దండగే కానీ పండుగగా. తాగుబోతాడు కూడా పండగ చేసుకుంటాడు, నీకు తాగుబోతాడు తేడా ఏంటి? లోకస్తులు కూడా పండగ చేసుకుంటారు, నీకు వాళ్ళకి తేడా ఏంటి? నీకు వాళ్ళకి తేడా ఏమిటాయి అంటే, నీవు పరిశుద్ధముగా బ్రతుకుతున్నప్పుడు. ఎప్పుడు చెప్తా ఉంటావు కదండి, పరిశుద్ధముగా మనం ఉన్నప్పుడు ప్రతిరోజు మనకు క్రిస్మస్ పండుగ. కొడు సభలు గట్టిగా 365 days, అప్పుడప్పుడు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందిగా 366 అదండి. మనకు ప్రతిరోజు క్రిస్మస్ పండుగ ఉండాలి. ఎందుకంటే నేడు దావీదు పట్టణంలో మన కొరకు ఎవరు పుట్టాడు? నా మటుకు నేను చెప్తా, నాకు ప్రతిరోజు పండుగ. మీకు డిసెంబర్లో ఒకసారి వస్తుందేమో కానీ నాకు రోజు వచ్చింది. రోజు ఆ పండుగ గురించి నేను మాట్లాడతాను, రోజు ఆయన గురించి నేను సమాచారం చెప్తాను. ఆయన పుట్టాడని చెప్తాను, ఆయన మరణించాడని చెప్తాను, ఆయన తిరిగి లేచాడని చెప్తాను. ఎందుకని? ఆయన సమాచారం నేను ప్రకటిస్తున్నాను కనుక మనకు ప్రతిరోజు పండుగలాగా ఉండాలి, కానీ ఈ నెల రోజులే పండుగలాగా ఉండకూడదు. నెల రోజులు పండుగ చేసుకునేవాడు ఎవడై అంటే పండుగ క్రైస్తవుడు. ప్రతిరోజు పండుగ చేసుకునేవాడు నిజమైన యేసయ్య శిష్యుడు. శిష్యుడు వేరు, క్రైస్తవుడు వేడండోయ్ రండి. అందుకనే బైబిల్లో క్రైస్తవుడు అనే మాట కంటే కూడా శిష్యుడు అనే మాట ఎక్కువ రాయబడి ఉంటుంది. శిష్యుడు ఎవరయ్యా అంటే యేసయ్యని ఫాలో అయ్యేవాడు. ఎవరంటండి? యేసయ్యని ఫాలో అయ్యేవాడు శిష్యుడు. అందుకే సమస్త జనులు నా శిష్యులుగా చేయండి అన్నాడు, కానీ క్రైస్తవులుగా చేయమన్నాడు లేదు. మనమందరం యేసయ్య శిష్యులుగా ఉండాలి. ఎలా ఉండాలా? క్రైస్తవుడు అనుకోండి, క్రైస్తవుడు అని చెప్పుకున్నవాడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఎక్కడ చెప్పాలంటే అది అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభుల వారు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే మన పాపములను తీసివేయడానికే ఆయన ఏమయ్యాడట? సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకనే పాపములు తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే, పవిత్రులుగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అర్థమైన వారందరూ హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం అర్థమైంది చెప్పు? ఏం అర్థమైంది? హల్లెలూయా బాగానే చెప్పే, బాగానే ఉంది. ఏం అర్థమైనట్టు? మనకు డ్యాన్స్లు అయితే బాగా అర్థమైంది, కానీ ఈ వాక్యం మాత్రం మనకు అర్థం కాదు కదా. డ్యాన్స్లు అయితే మాత్రం బాగానే అర్థమవుతుంది. రెండో మాట అదే యోహాను రాసిన మొదటి పత్రిక. నేను రెఫరెన్స్ చెప్పలే. 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూద్దాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు చెప్పాలి గట్టి. రెండోదికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన? నోరితే చెప్పాలి గట్టిగా. మొదటిగా ఆయన ఎందుకు సశరీరుడు ప్రత్యక్షమయ్యాడు? పర్వాలేదు, పాపములని తీసివేయడానికే సశరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఓకే. రెండవదిగా ఆయన సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే అపవాది యొక్క క్రియలని లయపరచుటకే ఆయన ఏమయ్యాడట? దేవుని కుమారుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమాయను. దైవ భక్తిని గూర్చినటువంటి దైవ భక్తిని గూర్చిన మర్మం ఏమిటయ్యా అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమవ్వడమే. ఆయన సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే అపవాది యొక్క క్రియలను ఏం చేయాలంట? లయపరచడానికే
ఆయన దేవుని కుమారుడు ఏమయ్యారు? ప్రత్యక్షమాయను. అంటే ఎప్పుడైతే ఆదాముని ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డాడో, ఆదాము 7 రకములైనటువంటి ఆశీర్వాదములని ఏదెనులో అనుభవిస్తూ ఉన్నాడు. సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు. ఎక్కడ? ఏదెనులో అనుభవిస్తున్నాడు. దేవుని పోలిక కలిగి, దేవుని స్వరూపము కలిగి, దేవుని స్వరం వింటూ, దేవుని మహిమను చూస్తూ, అలాగే ఏలుబడి చేస్తూ, అలాగే ప్రతి చల్లని పూట దేవుడు వచ్చి మాట్లాడడం, ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఫలభరితమైన జీవితాన్ని, ఇలాగా అనేక ఆశీర్వాదాలు ఏదైనా తోటలో అనుభవిస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ ఏమంటుంది? సర్పము తన కుయుక్తి చేత అవ్వనేం చేసింది? మోసము చేసింది. ఏం చేసిందంటండి? మోసము చేసి తినకూడని పండు అవ్వ చేత తినిపించి, అదే పండు మళ్ళా ఆదాముకి ఇప్పించి, ఆదాము చేత కూడా తినిపించి, ఇప్పుడు ఇద్దరు కలిసి ఏమయ్యారు? ఆ రోజున అపవాది చెయ్యి వారి మీద పడిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యాడు? ఏదెనుల తోట నుంచి బయటికి గెంటివేయబడ్డాడు. ఆ రోజు నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సస్యరుడుగా ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా వాని ఆటలు బాగానే, చెప్పాలి గట్టిగా, అని ఆటలు బాగానే సాగుతూ వచ్చాయి. అయితే యేసుక్రీస్తు సశరీరుడిగా ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు? మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింప చెయ్యడానికి ఏం చేసిండ? జీవిత కాలమంతా మనిషి మరణ భయముతో నిలిచి ఉండగా తన మరణము ద్వారా వారిని నశింప చేయడానికి ఆయన రక్త మాంసములలో ఏమయ్యాడట? చెప్పాలి. చదివితే బాగుంటుందేమో చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. రాసుకోవడానికి కూడా బాగుంటుంది చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం 15వ వాక్యం. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములు ఏమయ్యాడండి? రక్తమాంసములు అంటే అర్థం ఏంటయ్యా అంటే ఆయన కూడా సశరీరుడిగా ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడయ్యా అంటే మరణం యొక్క బలము గలవానిని. మరణ యొక్క బలం ఎవరిది? అపవాదిది. అందుకని అపవాదిని నాశనం చెయ్యాలంటే, నశింప చెయ్యాలి అంటే ఎవరి వల్ల? చెప్పాలి గట్టిగా. ఎవరి వల్ల కాలేదు? అబ్రహాం వల్ల అయిందా? ఇస్సాకు వల్ల అయిందా? యాకోబు వల్ల అయిందా? దావీదు వల్ల అయిందా? ఎవరి వల్ల కాలేదు. చివరికి అపవాది చేత వాళ్ళు కూడా ఏమైపోయారు? చెప్పాలి గట్టి. వాళ్ళు కూడా ఏమయ్యారండి? మోసం చేయబడ్డారు. వాళ్ళు కూడా పడిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడుగా ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని తన మరణము ద్వారా వాడిని ఏం చేయడానికి? నశింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రక్తమాంసములలో, అనగా సశరీరుడుగా ఆయన కూడా ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. అదే యోహాను భక్తుడు అంటాడు ఏమని? అపవాది యొక్క క్రియలని లయపరచడానికే. లయం అంటే అర్థం ఏంటి? నాశనము చేయడానికే, నిర్మూలము చేయడానికే, అసలు లేకుండా చేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమయ్యారట? ప్రత్యక్షమాయను. కొడదామా చప్పలు గట్టిగాను? కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసయ్య సశరీరుడిగా ప్రత్యక్షమగుటయే మనం క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. మరి ఆ క్రిస్మస్ మనలో జరగాలంటే నీలో, నాలో, మనలో ఉన్న అపవాది క్రియలు ఏమవ్వాలి? అడిగి చెప్పరేటండి. అవన్నీ ఏమైపోవాలి? లయపరచబడాలి. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు మేము బైబిల్ పట్టాం, పాటలు కూడా పాడుతున్నాం కదా, చప్పట్లు కూడా కొడుతున్నాం కదా, మమ్మల్ని సాతాను అనుకుంటారు ఏంటి అని మనం అనుకుంటాం కదా. అంటే మనం అనుకునేది అంటే దయ్యం అంటే మనం అనుకునేది అంటే ముందుకు వెనక్కి ఊగుతూ ఉండాలా, నువ్వెవరు అని ఈయన అడగాల, ఆమె ఇంకోటి చెప్పాలా. అసలే వాడు అబద్ధికుడు. నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే వాడు నిజం చెప్తాడా? నా బాండి మీకు అర్థమైంది అనుకో.
సేవకులు మీకని అర్థమైందా? వాడు అబద్ధానికి జనం. ఇప్పుడు దయ్యం పడితే నీ ఎక్కడి నుంచి వచ్చో చెప్పు, ఏ ఊరి నుంచి వచ్చో చెప్పు, నీ పేరంటే వాడి నుంచి చెప్తాడా? వాడెవడు? అబద్ధానికి పునాది ఫౌండర్ వాడే కదా, అబద్ధానికి జనకుడు వాడే కదా. అంటే ఈరోజు చాలామంది దయ్యం పట్టినంటే ఏదో గడగ మీద పడిపోవడము, ముందు పడిపోవడము, కింద పడిపోవడం, మెలికలు తిరిగి పడిపోవడము, జుట్టంతా ఎరగబోసుకోవడము, లేకపోతే బట్టలను వడదీసుకోవడము, ఇట్లా చేస్తేనే దయ్యపు చేష్టాలు ఉంటాయి అనుకుంటారే మనం. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. నిజమైన క్రిస్మస్ నీవు జరుపుకోవాలంటే నీలో ఉన్న అపవాది క్రియలన్నీ ఏమవ్వాలా? నీలో అపవాది క్రియలు లయపరచబడితేనే నీలో ఏం జరుగుతుంది కదండి. ప్రత్యక్షం అది మీరు గమనించి చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రోజున తన శిష్యులందరూ ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమని? నేను సిలువ వేయబడతాను, నన్ను చంపేస్తారు, నేను చనిపోతాను, మళ్ళీ 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను, ఈ దేవాలను పడగొట్టండి, మళ్ళీ 3వ దినాన, ఇలాగా చాలా విషయాలు చెప్తా ఉంటే పేతురు ఏం చేశాడో తెలుసండి? యేసు ప్రభు చెయ్యి పట్టుకున్నాడు. ఏనండి, పేతురు ఏం చేశాడు? యేసు ప్రభు చెయ్యి పట్టుకొని, నీకు అలా జరగకూడదు, నీకు అలాగా జరగకూడదు అంటాం. ఆ టైంలో కనుక నువ్వు అంటే ఏమనుకుంటావు? అబ్బా, యేసు ప్రభు అంటే ఎంత లవ్వు చూడు అంటే మనం 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 అట్లాగే అనుకుంటాం. యేసు ప్రభు అంటే ఎంత ప్రేమ చూడు, యేసయ్య ఆ మాట అనగానే అట్లనొద్దయ్య నువ్వు అని చెప్పి యేసయ్య చేయబట్టుకునేంత ప్రేమ అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా ఏమన్నాడండి? ఏమన్నాడు? పేతురు ఎవరు? పేతురు ఎవరు? యేసయ్య శిష్యుడండి. యేసయ్య శిష్యుల్లో కూడా ఏం కనపడింది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం బైబిల్ పట్టుకున్నంత మాత్రం సాతాను కార్యాలు మన దగ్గర లేవనుకోకూడదు. మనం పాటలు పాడినంత మాత్రాన, ప్రసంగాలు చేసినంత మాత్రాన, లేకపోతే అద్భుతాలు జరిగినంత మాత్రం లేదనుకోకూడదు. పేతురు మామూలువాడా? పేతురు ఈ బండ మీద సంఘానికి కడతామని దేవుని చేత కితాబు పొందినవాడు. పరలోకపు తాళపు చేతులు నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు తలుపు తెరిస్తే జనాలు లోపలికి వచ్చేదని చెప్పి కూడా చెప్పాడు. మరి ఎంత ఉన్నవాడికి ఏమన్నాడు? సాతానా నా ఎనిక్కి పో అన్నాడు. అంటే అపవాది క్రియలు ఎక్కడ కనపడ్డాయి లేదా? అంటే చాలామంది భక్తి చేస్తున్నాం అనుకుంటారు, కానీ పరలోకపు సంగతులు ఆలోచించకుండా భూలోకపు సంగతులు ఆలోచిస్తాడు. నిద్రమతులు ఏం మాట్లాడతారో కూడా తెలియదు, అవునా కదండి? ఏం మాట్లాడతారో కూడా తెలియదు. యేసు ప్రభు కొండ మీద తీసుకుని వెళ్ళాడు. ప్రార్థన చేయండి రా బాబు అన్నాడు. వీళ్ళకేం పని? ఫుల్గా తినడం నిద్రపోవడం. యేసు ప్రభుతో వచ్చినప్పుడేమో సన్నగా వచ్చారు. 3.5 సంవత్సరాలు షేపులని మారిపోయినాయి. 3.5 సంవత్సరాలకే మారిపోయినాయి, అవును కదండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచి పెడతారు. 12 గంపలు వీళ్ళు నెత్తి మీద పెడతారు. ఏం చేస్తారు చెప్పండి? శుభ్రంగా యేసు ప్రార్థన చేసుకుంటా ఉండండి అని ఆయన కొండ మీదకి వెళ్ళాడా? వీళ్ళిద్దరు ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంతలోపు నిద్రపోయారు. నిద్ర మేలుకోగానే యేసు ప్రభు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? మహిమతో కనపడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభుతో ఎవరు ఉన్నారు? మోషే కనపడ్డాడు, ఏలియా కనపడ్డాడు. మోషే ఏలియాలు ఎందుకు కనపడ్డారు? అవన్నీ మనకు తెలియతే మనకి ఎందుకు చుట్టా చెప్పండి. మోషే కనపడ్డాడు, ఏలియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మోషే ఎందుకు కనపడ్డాడంటే యేసు ప్రభు మోషేతో ఏలియాతో ఎందుకు నిర్గమమును గురించి మాట్లాడుతున్నాడంటే, మోషే ఎవరికి సాదృశ్యం అయ్యా అంటే మృతి పొందిన వారికి సాదృశ్యం. ఏలియా ఎవరికి సాదృశ్యం అయ్యా అంటే సజీవులకి సాదృశ్యం. ఎందుకంటే ఏలియా మరణము చూడకుండా కొనిపోబడ్డాడు గనక. మోషే ఏమయ్యాడు? చనిపోయాడు గనక. ఇదే ప్రభు రాకడ గురించి పౌలు గారు మాట్లాడతారు కదా, ప్రభునందు మృతి పొందిన వారు అలాగే ప్రభు తర్వాత సజీవులమై, వీటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వీటి గురించి, నిర్గమన గురించి మాట్లాడుతున్నాడు. ఈ నిద్రమోహం లేచిన వెంటనే తెలుసా? 3 కనపడ్డారు. మీ ముగ్గురికి మేము ముగ్గురం. అర్థమైంది? మీ ముగ్గురికి మేము ముగ్గురం. అందుకని యేసు ప్రభు గుడిసె, మోషే గారికి ఒక పాక, ఈయనకొక పాక. మీ ముగ్గురికి పూజలు ఎవరు? మాట్లాడండి. మీ ముగ్గురికి పూజలు ఎవరు? మేము ముగ్గురం. అయ్యా, ముగ్గురికి 3 గుళ్ళు కట్టేస్తా వీడే ఈ కొండ మీదనే. భక్తులందరినీ కొండెక్కిద్దాం. మీ ముగ్గురు ఉన్నారు కనుక
మేము ముగ్గురం పూజారులుగా ఉంటాం అన్నట్టుగా యేసు ప్రభుతో అంటే, ఆ తర్వాత వాళ్ళిద్దరు కనపడలేదంట, యేసు ఒక్కడే కనపడ్డాడంట. ఎందుకంటే ఈ అపవాది క్రియలు కలిగిన వాళ్ళకి ఇలే కనపడతా ఉంటారు. ఏం మాట్లాడతారో తెలియదు, ఏ మాటలు మాట్లాడాలో మాట్లాడండి. పేతురు, నువ్వు పరలోక సంబంధమైన మాటలు తెలుసుకోవట్లేదు కానీ భూ సంబంధమైన వాటిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నేను ఈ లోకానికి వచ్చింది దేని కొరకు? నేను సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేవాలి, ఇది నేను వచ్చిన ఉద్దేశం. అట్లా జరగకూడదని అడ్డుకునేది ఎవరు అంటే, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఇష్టాన్ని అడ్డుకునేది ఎవరు? చెప్పాలి గట్టిగా, సాతాను. ఇప్పుడు మీ గురించి ఆలోచన చేయండి. అపవాది క్రియలు లయము చేయడానికే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అపవాది క్రియలు ఏంటయ్యా అని మీరు అడుగుతారేమో. ఆ అపవాది క్రియలు ఏమిటయ్యా అంటే, నీలో దేవుని చిత్తము జరగనివ్వకుండా, దేవుని ఇష్టము జరగనివ్వకుండా, దేవుని క్రియలు జరగనివ్వకుండా, దేవుని కార్యాలు జరగనివ్వకుండా అడ్డుగా నిలబడేవన్నీ కూడా ఏంటండి? అపవాది క్రియలే. దేవుని చిత్తం ఏంటో తెలుసు, అది చేయనివ్వకుండా చేసేది ఎవరు? దయ్యాలంటే ఏదో పడిపోతాయని కాదండోయ్, సాతానుగాడు తెలుసు. దేవుని చిత్తాన్ని ఆపివేసేవాడు, దేవుని సంకల్పాన్ని జరగనివ్వకుండా చేయాలనుకునేవాడు. దేవుని చిత్తము చాలా బైబిల్లో రాయబడింది కదా. వాటన్నిటిని కూడా మన ద్వారా జరగనివ్వకుండా అడ్డుగా నిలబడేది ఎవరయ్యా అంటే ఈ అపవాది క్రియలే. ఈ అపవాది క్రియలనే దేవుడు లయపరిచాడు అనుకోండి, అప్పుడు దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా చేస్తాం. కూడా చెప్పులు గట్టిగా, దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా చేయగలుగుతాం. దేవుని చిత్తం ఏదో మనకు తెలుస్తుంది, దేవుని ఆలోచన ఏదో మనకు తెలుస్తుంది, దేవుని సంకల్పం ఏదో తెలుస్తుంది. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది దేవునికి ప్రీతికరమా కాదా, ఇది దేవునికి అనుకూలమైనదా కాదా అని మనకు తెలుస్తుంది. ఎప్పుడు? అపవాది క్రియలు లయపరచబడినప్పుడు. అలా కాదనుకోండి, ఏది నీకు మనసుకు వచ్చినా దాని ఏమనుకుంటావు నువ్వు? దేవుని చిత్తం అంట. అందుకే చూడండి, ఏం బ్రదర్ నిన్న ఆదివారం, రేపు ఆదివారం మందిరానికి రా, అక్కడ మనం కలుసుకొని మాట్లాడదామంటే దేవుని చిత్తం అయితే వస్తానంటాడు. అదేంటి? మందిరానికి రావడమే మన దేవుని చిత్తం అయితే వస్తానంటే ఏంటి? చాలామంది అపవాది తన క్రియల చేత దేవుని చిత్తాన్ని జరగనివ్వకుండా, దేవుని సంకల్పాన్ని జరగనివ్వకుండా అడ్డుకుంటుంది. అందుకనే ఈ అపవాది క్రియలన్నిటిని కూడా లయపరిచి దేవుని చిత్తం మనలో సంపూర్ణంగా జరిగించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. కూడా చెప్పులు గట్టిగా. ఇంకా మీకు బైబిల్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. యేసు ప్రభు శిష్యులలో మరొక శిష్యుడు కూడా ఉన్నాడు. అతని పేరేం పేరు? ఇస్కరియోతు. చెప్పండమ్మా, మీ దగ్గర చుట్టంలాగా ఉన్నట్టున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా అని రాసింది. ఇస్కరియోతు యూదాను గురించి బైబిల్ ఏమని రాసి తెలుసండి? సాతాను వాని హృదయములో ఎప్పుడో ఒక ఆలోచన పుట్టించాడట. ఏమని? యేసయ్యను పట్టియడానికి, యేసయ్యని అమ్ముకోవడానికి సాతానుగాడు ఎప్పుడో వాని హృదయంలో ఏం చేశాడు? ఆలోచన పుట్టించాడట. పుట్టించాడు లేదండి? యేసు ప్రభుతో తిరుగుతున్నాడు, యేసు ప్రభుతో శిష్యరికము చేస్తున్నాడు. 12 మంది అపోస్తుల ఒక అపోస్తులుగా ఉన్నాడు. యేసయ్య కూడా రాత్రంతా ప్రార్థన చేసి ఈ యూదాను కూడా ఎన్నుకొని తన శిష్యుల ఒకనిగా పెట్టుకున్నాడు కదండి. యేసయ్యతో కలిసి సేవ చేశాడు, యేసయ్యతో కలిసి పరిచర్య చేశాడు. చివరికి యేసయ్య కూడా ఇతని పాదాలు కడిగాడు. యేసయ్య రక్తమాంసములో కూడా పాలి భాగస్థుడయ్యాడు. కానీ ఇతనిలో అపవాది ఏం చేశాడంటే, యేసయ్యని అమ్మి వేసుకోవడానికి ధనాపేక్షను ఇతనిలో పుట్టించి, ఇతను ఎప్పుడో సాతాను ఒక ఆలోచన పుట్టించిందంట. ఈరోజు చాలా మంది అపవాది క్రియలు ఏమిటాయంటే యేసు ప్రభుని అమ్ముకుంటున్నారు. ఎవరినండి? మాట్లాడటండి. యేసు ప్రభుని అమ్ముకుంటున్నారు. దేని కొరకు? డబ్బు కొరకు యేసయ్యని నమ్ముకుంటున్నారు, కులము కొరకు యేసయ్యని నమ్ముకుంటున్నారు, పేరు ప్రఖ్యాతుల కొరకు యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు.
ఏంటి? వీళ్ళ సుఖము కొరకు, వీళ్ళ సౌఖ్యము కొరకు, వీళ్ళ సంతోషము కొరకు యేసయ్య ఇచ్చిన రక్షణని అమ్మివేసుకుంటున్నారు. యేసయ్య ఇచ్చిన నీతిని అమ్మివేసుకుంటున్నారు. యేసయ్య ఇచ్చిన పరిశుద్ధతను అమ్మివేసుకుంటున్నారు. యేసయ్య ఇచ్చినటువంటి కార్యములన్నీ అమ్ముకుంటున్నారు. తిండి కొరక, బట్టల కొరక, స్థాయి కొరక, స్థితి కొరక, స్తోమత కొరక, దేని కొరకు అమ్ముకుంటున్న యేసయ్యని? నీ శరీర కార్యాల కొరక, నీ తుచ్చమైన అభిలాషల కొరక యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావా? మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం పొంది, మందిరానికి వస్తూ బైబిల్ చేతబట్టి పాటలు పాడుతూ దేవుని స్తుతించుచు ఏ పాపము కొరకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు? ఏ లోక కార్యాల కొరకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు? మరి యేసు ప్రభువుని నమ్ముకునేవాడు కూడా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాడు. యేసు ప్రభువుని తాకట్టు పెట్టిన వాడు కూడా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాడు. దేనికై అంటే బైబిల్ చెప్తుంది కదా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ము వేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడు, ఒక్క పూట కూటి కొరకే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వాడిని భ్రష్టుడని, వ్యభిచారిని అంటుంటే, మరి యేసు ప్రభు రక్షణ పొంది ఆ దేవుని సన్నిధిలో ప్రార్థనకు వస్తూ దేవుణ్ణి విడిచిపెట్టి లోకాశలో పడిపోతే నిన్నేమనాలా? మనల్ని ఏమనాలా? ఆ మాట మీకు అర్థమైందండి? ఊపండి తలకాయలు అర్థమైతే. మరి నువ్వు అమ్ముకుంటున్నావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు చెప్పు? అపవాది క్రియలు ఏంటి? యేసయ్యని అమ్ముకునేటట్టు చేస్తుంది. దేని కొరకు అమ్ముకుంటున్నావు? ఒకప్పుడు నిజాయితీ పరుడే, ఒకప్పుడు మంచి యథార్థవంతుడే, అసలు దేనికి తల వంచడు, కానీ అంత రక్షణ పొంది అని యేసు ప్రభు కొరకు బతుకుతున్నాను అన్నాడు. కానీ చిన్న పాపానికి యేసు ప్రభుని నమ్ముకుంటున్నాడు. చిన్న సుఖం కొరకు యేసు ప్రభుని నమ్ముకుంటున్నాడు. తిన్న డబ్బు కొరకు యేసు ప్రభుని నమ్ముకుంటున్నాడు. ఎందుకని అంటే ఒక వ్యక్తి తాను పొందిన రక్షణని విడిచిపెట్టి ఏ పాపములోకైతే వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే యేసు ప్రభు రక్తాన్ని తొక్కుకుంటూ వెళ్తున్నాడని, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుని అమ్ముకుంటున్నాడని. ఒకసారి ఆలోచించండి. ఏ ఆచారాల కొరకు, ఏ సాంప్రదాయాల కొరకు, ఏ లౌక్యము కొరకు, ఏ సౌఖ్యము కొరకు, ఏ సుఖము కొరకు యేసు ప్రభుని విడిచిపెట్టి, యేసయ్య కార్యాలను విడిచిపెట్టి, యేసయ్య విలువైన రక్షణను వదిలివేసుకొని దీన్ని అమ్ముకుంటున్నావు నువ్వు? ఆ అమ్ముకునేటట్టు చేసేది ఎవరంటండి? ఈ అపవాది క్రియలని లయపరచడానికే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన కూడా సబ్బులు గట్టిగా. అందుకనే పలుసార్లు బైబిల్ ఏమన్నది? నీకు కలిగిన దాన్ని ఏం చేయాలి? నువ్వు గట్టిగా పట్టుకో. 7 సంఘపు దూతలకి రాసిన మాటల్లో ఈ మాట మనకు కనబడుతుంది. గట్టిగా పట్టుకో. ఎందుకని? నువ్వు కలిగి ఉన్న దానిని ఏం కలిగి ఉన్నాం మనం? పేతురు, యోహానే అంటారు, మేము కలిగి ఉన్న దానిని మీకు ఇచ్చుచున్నాం. ఏంటయ్యా అంటే నజరేయుడైన యేసుని. మనం యేసును కలిగి ఉన్నాం. కలిగి ఉన్న దాన్ని మనం పట్టుకోవాలి, కానీ మన సౌఖ్యము కొరకు, మన సుఖం కొరకు యేసు ప్రభుని వదిలేయకూడదు. మన సొంత కార్యాల కొరకు యేసు ప్రభు విడిచిపెట్టకూడదు. మనం నీ పాపపు కార్యాల కొరకు, నీ సుఖభోగాల కొరకు, నీ శరీర కార్యాల కొరకు, డబ్బు కొరకు కకృతిపడి యేసయ్యని విడిచిపెట్టకూడదు. మనం రక్షణను విడిచిపెట్టకూడదు. మనం దాన్ని అమ్ముకుంటున్నారు. చాలామంది అమ్ముకుంటున్నారు. అందుకనే దీన్ని ఏమంటారా అంటే అపవాది. నా మాట మీకు అర్థమవుతుందా లేదా? అపవాది క్రియలు. దేవుని చిత్తాన్ని అడ్డుకుంటున్నాడు, అలాగే యేసు ప్రభుని అమ్ముకునేటట్టు చేస్తున్నాడు కదండి. ఇంకా మీరు బైబిల్లో గమనించి చూడండి. ఇంకా బైబిల్లో చూడగలిగితే యేసు ప్రభు విత్తనాల గురించి ఒక ఉపమానం చెప్పాడు కదా. విత్తువాడు విత్తనాలు చేతబట్టుకున్నాడు, విత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. విత్తేవాడు ఎవరు? సేవకుడు. విత్తనాలు ఏంటి? వాక్యం. నేల అంటే ఎవరు? మనమే కదా. విత్తుకుంటూ వెళ్తున్నాడు. విత్తేవాడు మంచిగానే ఉన్నాడు, విత్తనాలు కూడా బాగానే ఉన్నాయి. అవి విత్తుకుంటూ వెళుతున్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటండి? ఈ 3-4 గుంపులోళ్ళు సంఘంలో కనపడతారు కదండి. మొదటి గుంపులు ఎవరయ్యా అంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు. ఏ పక్కనండి? త్రోవ పక్కన పడిన విత్తనాలు అని రాస్తుంది. ఆ విత్తనాల గురించి మరలా ప్రభు మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, ఏమిటయ్యి అంటే వాళ్ళు వాక్యం వింటారు, కానీ ఆ వాక్యం ఆచరించి ఆచరణ పెట్టే లోపల అపవాది వచ్చి ఏం చేస్తారంట? వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట.
అపవాది క్రియలు ఏంటి అంటే వాక్యము నీలో నూరంతలుగా ఫలించనివ్వకుండా, ఆ వాక్యం వలన 30 60 100 నీలో ఫలింపు రానివ్వకుండా, ఇంకా చెప్పాలంటే వాక్యానుసారమైన జీవితం నీవు జీవించనివ్వకుండా చేసేదెవరు? ఒకసారి మీరు ఆలోచించండి. సంవత్సరాల తరబడి మనం వాక్యం వింటున్నాం కదా, ఒక్క మాటని గట్టిగా చెప్తావు నువ్వు, పాస్టర్ గారండి ఈ వాక్యం నేను విన్నా, ఈ వాక్యాన్ని అనుసరించి నేను నడుస్తున్నాను అని గట్టిగా మనం చెప్తామా? నీకెందుకు క్రిస్మస్ పండుగ చెప్పు, నీకెందుకు చెప్పు? ఒక్క వాక్యం అన్నా ఈ వాక్యం నేను నెరవేరుస్తున్నాను, ఈ వాక్యాన్ని నేను పాటిస్తున్నాను. నేను అందుకే ఎక్కువ చెప్తా ఉంటా, వాక్యం వినడం గొప్ప కాదు, వాక్యం చదవడం గొప్ప కాదు, వాక్యం చెప్పడం గొప్ప కాదు. ఏంటి? వాక్యాన్ని ఫాలో అవ్వడమే గొప్ప. వాక్యం గంటలు వింటాం, వాక్యం నేను కూడా గంటలు చెప్తా. చెప్పడము, వినడము, చదవడం కాదు, వాక్యాన్ని అనుసరించి నడిచే వాళ్ళే మరి ధన్యులను రాసింది బైబిల్లో. అనుసరించి నడిచేవారే మరి ధన్యులను రాయబడింది. ప్రభు రాకలు ఎత్తబడే వాళ్ళు కూడా ఎవరై అంటే ఇది త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యములన్నీ అది వినేవాడు కాదు, చదివేవాడు కాదు, చెప్పేవాడు కాదు. ఎవడు కావాలంటండి? ఇప్పుడు చెప్పండి, మనం క్రిస్మస్ పండుగ చేసుకోవాలంటే నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే అపవాది క్రియలు ఇంకా ఉన్నాయి, చేసుకోవడానికి నువ్వు అరుగుడువి కాదనుకోవాలి. ఇప్పుడు అర్థమైన వాళ్ళు చెప్పండి. మనకి దేనికి మనకు తెలియదు, మనకి ఇదొక అపవాది క్రియే కదా. అపవాది క్రియలని లయపరచడానికే. ఎందుకంటే ఇలాంటి అపవాది కార్యాలన్నీ జరుగుతున్నాయి. వాడు అబద్ధికుడని, మోసగాడు, ఇలా చాలా ఉన్నాయి, వాని గురించి చాలా ఉన్నాయి. అందుకే పౌలు గారు అంటే మీ విరోధి అయిన అపవాది అంటాడు. ఎందుకంటే అయ్యగారు ఎక్స్పీరియన్స్ ఎక్కువ, ఎవరితో? అపవాదితో ఎక్స్పీరియన్స్ ఎక్కువ పేతురు గారికి. అందుకంటాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవని మింగుదుమా అని తిరుగుతున్నాడు అంటాడు. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసయ్య సశరీరుడు ప్రత్యక్షం అవ్వడమనే క్రిస్మస్ కదా. ఆయన ప్రత్యక్షమైనందువల్ల ఏం జరిగింది అంటే అపవాది క్రియలు. అప్పుడు నిజమైన క్రిస్మస్ మనం ఎప్పుడు చేసుకుంటామంటే నీలో ఉన్న నాలో ఉన్న ఈ అపవాది క్రియలన్నీ ఏం చేయాలండి అంటే ఇవన్నీ కూడా ఏమవ్వాలట? తీసివేయబడితే అప్పుడు నువ్వేం చేసుకోవాలో? పండగ చేసుకోవాలి. ఇవన్నీ గుండెలో పెట్టుకొని కొట్టుకుంటా కూర్చుంటే ఏం లాభమండి? ఇంకా చెప్పాలంటే వాడెవడే అపవాది ఎవడే అంటే నేరాలు మోపేవాడంట. ఎవరంటమ్మా? మనం ఆ ఇంటి సంగతులు ఈ ఇంట్లో చెప్పకుండా, ఈ ఇంట్లో సంగతులు ఆ ఇంట్లో చెప్పకుండా మనకు తెల్లారదు. తిన్న అన్నం వంట పట్టదు, తిన్నది అరగదు కరగదు. మనం ఇక్కడికి వచ్చి పుట్టినాడు ఎట్ట? కొంచెం ఘాటుగా అనిపించినా చేస్తే సరైన పండుగ చేసుకోవాలి, లేకపోతే ఏంటి సపాటు కొట్టుకుని కూర్చోవాలి అంతే. చేస్తే సరైనది చేయాలి, లేకపోతే వదిలేయాలి. ఇప్పుడు చెప్పండి, నేరములు మోపువాడు, ఫిర్యాదులు చేసేవాడు, ఏంటి అబద్ధికుడు, మోసము చేసేవాడు ఎవడంటే వాడు మోసగాడని రాసింది బైబిల్లో. ఇప్పుడు ఎంతమంది భర్తను మోసం చేసే భార్యలు, భార్యను మోసం చేసే మాట్లాడరు. ఇలాంటివి చెప్తే మనం మాట్లాడడం, మన నోరు కూడా పనిచేసి చెవులు కూడా పనిచేయవు అని. వాడు మోసగాడోడు, వాడు పనే మోసం చేయడం. తల్లిదండ్రులు మోసం చేస్తాడు, అన్నదమ్ములను మోసం చేస్తాడు, ఏంటి సేవకుల్ని మోసం చేస్తాడు, సంఘాన్ని మోసం చేస్తాడు, భర్తను మోసం చేస్తాడు, భార్యను మోసం చేస్తుంది, అందరిని ఎందుకంటే వాడు పనే ఏం పని అండి? మోసం చేయడం. ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయట్లేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు చెప్పండి. చేసుకో పండుగ, క్రిస్మస్ పండుగ. నేను ఎవరిని మోసం అపవాది క్రియలు నా దగ్గర లేవయ్యా, అపవాది క్రియలు నా దగ్గర లేవు. ఇప్పుడు చెప్పాలి నువ్వు, అపవాది క్రియలు లేనప్పుడే మనం ఏం చేసుకోవాలా?
ఎందుకంటే నేను ప్రత్యక్షమైంది అది దాని కొరకే కదా. అది లేనప్పుడే కదా మనం చేసుకోవాలి. అది ఉన్నప్పుడు మనం చేసుకుంటున్నాం ఏంటంటే పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పాపములు పోయిన తర్వాత పండగ చేయాలి. అపవాది క్రియలు లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ క్రియలు లయమైపోయిన తర్వాత మనం ఏం చేయాలా? చెప్పండి గట్టిగా, చెయ్యాలి. అర్థమైన ఇప్పుడు అలా చెప్పండి. ఎన్నో అపవాది క్రియలు డైరెక్ట్గా ఏంటి మనకు కనబడతారు చాలామంది. ఇది దయ్యం పట్టినోడు, సేనా దయ్యం పట్టి ఎక్కడున్నాడంట? సమాధుల్లో ఉన్నాడు. ఒంటి మీద బట్టలు లేవు, తన శరీరాన్ని. ఇదొక టైపు దయ్యాలు, ఇదొక టైపు దయ్యపు క్రియలు. ఇంకోటి ఉన్నాయ్యా, నిప్పులో పడేస్తుంది, నీళ్ళలో పడేస్తుంది. పిండం కట్టిది కనుక 10 సార్లు బయటపడుతున్నాడు. నీళ్ళలో పడ్డపోలే, నిప్పుల్లో పడ్డపోలే. నిప్పులో పడితే ఏమవ్వాలా? కాలిపోయి సావాలా. నీళ్ళలో పడ్డాడు, ఊపిరాడుకుని ఏమవ్వాలా? సావాలా. నీళ్ళలో పడ్డాడు, నిప్పుల్లో పడ్డాడు. పిండం కట్టిది కనుక ఏమయ్యాడు? బయటపడ్డాడు. సాతానుగాడి పని ఏంటంటే వాడిని చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేసిందంట. ఇవన్నీ బయట కనబడే క్రియలు. కానీ సాతానుగాడు తెలివిగలవాడు కదండి, జ్ఞానం కలిగినాడు. వాడు కూడా జ్ఞానం కలిగినాడు కదండి. అందుకని ఇవన్నీ చేయకుండా ఇప్పుడు ఇండైరెక్ట్గా దిగాడు. దేవుని చిత్తాన్ని చేయనివ్వకుండా, వాక్యానుసారంగా బ్రతకనివ్వకుండా, మోసకరమైన బ్రతకనిస్తూ, అబద్ధాలు చేస్తూ, ఫిర్యాదులని చేయిస్తూ, దేవుని కార్యాలని అడ్డుకుంటూ దేవుని చిత్తాన్ని ఈ విధంగా లోలోపల చేస్తున్నాడు. అందుకనే ఈ అపవాది క్రియలన్నీ లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు, చెప్పలు గట్టిగా, ప్రత్యక్షమాయను. కొడు చెప్పులు గట్టిగాను, ప్రత్యక్షమాయన. ఇంకా మనం బైబిల్ ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయండి. ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే, ఒక రైతు ఏం చేశాడు? పొలంలో విత్తనాలు చల్లి పడుకున్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత చల్లిందేమో గోధుమలు, వచ్చిందేమో, చెప్పలు గట్టిగా, చల్లిందేమో గోధుమలు, వచ్చిందేమో గురుగులు. అయ్యో లబో దివో అని కొట్టుకుంటూ వచ్చారు. అయ్యా మేము చదివింది ఒరిజినల్ గోధుమలే చల్లామయ్యా, మాకు తెలియదయ్యా అంటే, అప్పుడు ఆ యజమాని ఏమంటాడు? ఇది శత్రువు. ఎవరు ఆ శత్రువు? మీ విరోధి ఎవరు? అపవాది. ఈ గురుగులను చల్లేది ఎవరు? చెప్పాలి. ఈ గురుగులను చల్లేది ఎవరు? అపవాది. అలాగే చాలామంది కూడా ఒక ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఒక పరిశుద్ధమైన మార్గాల్లో నడిపించబడుతూ ఉన్నప్పుడు, యేసు వైపు చూచుతూ నడిపించబడుతున్నప్పుడు, అనేక మంది మనస్సులలో, హృదయాల్లో కొన్ని గురుగులు చల్లుతూ ఉంటాడు సాతాను. ఇది నిజమా అని స్టార్ట్ చేశాడు. ఇది నిజమా అని. ఆ గురుగు చిన్నగా ఎక్కడ పడిందండి? అవల పడిపోయింది. అదే విత్తనం ఏమైపోయింది? ఒక మహావృక్షముగా మార్చబడిపోయింది. తన ద్వారా ప్రపంచానికి పాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. గురుగులు చల్లుతూ ఉంటాడు. అంటే మనం ఆత్మ సంబంధమైన వాటిని విత్తుకుంటూ వెళ్తుంటే, వాడు శరీర సంబంధమైన వాటిని చెప్పాలి ఏంటి, ఆత్మ సంబంధమైన వాటిని సేవకులు విత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. శరీర సంబంధమైన వాటిని సాతానుగాడు ఏం చేస్తుంటాడు? అందుకే పౌలు గారు అంటాడు, మేము ఆత్మ సంబంధమైన వాటిని విత్తుతుంటే చివరికి శరీర సంబంధమైన పంట కోయాల్సి వస్తుంది. ఏంటి? విశ్వాసాన్ని గురించి, పరిశుద్ధతను గురించి, నీతి గురించి, యథార్థతను గురించి, ప్రభు రాకడని గురించి, దైవ భయాన్ని గురించి, దేవుని వాక్యాన్ని గురించి, పరిశుద్ధతను గురించి ఇంత గుండెలు చించుకొని బదిలేటట్టుగా నేను వాక్యం చెబుతున్నాం కదా. ఇంతగా మేము వాక్యం చెబుతూ ఉంటే సంఘంలో ఇలాంటి అనుభవాలు కనబడకుండా దీనికి విరుద్ధమైన అనుభవాలు కనబడుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? సాతానుగాడు ఏం చదువుతున్నాడంట? గురుగులు చదువుతున్నాడు. ఇది ఎవరి పని? అపవాది పని. ఈ వీటన్నిటిని లయము చేయడానికే చెప్పు యేసయ్య సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. కొడు సభలు గట్టిగా ప్రభువుకి. 3వ మాట చెప్పి నేను ముగించేస్తా. యోహాను రాసిన మొదటి పత్రిక, అన్ని ఈ పత్రికలోనే మనం చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చూద్దామా? మొదటి 2 వాక్యాలు చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో,
ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియపరుస్తున్నాను. ఒట్టిగా చెప్పట్లేదు. మా కన్నులు చూచినయే చెబుతున్నాం, మా చేతులు తాకినయే మేము చెబుతున్నాం, మా చెవులు విన్నయే. చూసారండి, విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని మేము చెబుతున్నాం అని చెప్పి ఏమంటాడు? ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. ఆయన సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడయ్య అంటే, ఆయన ప్రత్యక్షతలో మనకి ఏం కనపడుతుంది అంటే జీవము కనబడుతుంది. ఏం కనపడుతుందంట? చెప్పాలి, ఏం కనపడుతుందండి? జీవము. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు? నేనే ఇంకొకడు లేడు, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తు సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే మనలో జీవాన్ని కలుగ చేయడానికి, మనలో నిత్య జీవాన్ని కలుగ చేయడానికి. ఆ నిత్య జీవం ఏం చేస్తుంది అంటే నిరంతరము ఆయనతో కూడా మనం ఏం చేయాలి? జీవించడానికి. ఎవరితో? యేసయ్యతో కూడా మనము జీవించడానికి, యేసయ్యతో కూడా మనం ఉండడానికి మనకి ఏం కావాలి? జీవము కావాలి. అందుకే పునరుత్థానాన్ని నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయి బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచగలిగితే మరెన్నడు వాడు ఏమవ్వడట? చనిపోడు. ఎందుకు చనిపోయాడంటే వానిలో నా జీవం ఉంది కనుక నేను అతనికి నిత్య జీవాన్ని ఇవ్వడానికే వచ్చాను. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలు కాపరు గురించి మాట్లాడుతూ ఏమంటాడు? ఎందుకు వచ్చావు ప్రభు ఈ లోకానికి నువ్వంటే ఏమన్నాడని చెప్పండి? ఎందుకు వచ్చాడు? జీవమును ఇవ్వడానికి, ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి తిని కొడు సభలు గట్టిగా. జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? ఇక మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆనందం మనలో కలగాలంటే నీలో ఏముండాలి? జీవము ఉండాలి. నిర్జీవము కాదు ఉండాల్సింది, మరణము కాదు ఉండాల్సింది, జీవము కనబడాలి. జీవానికి వ్యతిరేక పదం ఏంటంటే మరణం. ఏంటంట? మరణం. ఈరోజు చాలా మందిలో ఏం కనపడుతుంది అంటే మరణము కనబడుతుంది కానీ జీవం కనపడట్లే. ఏమిటా మరణం? చాలా ఉన్నాయి. పాపం వలన వచ్చు జీతము పర్వాలేదు కదా. పాపం ఉన్న చోట ఏముంటుందండి? మరణం కదా. ఇప్పుడు మనలో మరణం ఉందా, జీవం ఉందా? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బతికున్న సచ్చిన దానితో. చెప్పాలి. సుఖపడుట తప్పు కాదు సుమి, సుఖభోగాలు ఉండకూడదు. మనము సుఖముగా బ్రతకడానికి సమస్తమును ధారాళముగా దయచేస్తాడని బైబిల్ చెబుతుంది. సుఖముగా ఉండాలి, కానీ సుఖభోగములు ఉండకూడదు. అంటే దేవుని కంటే సుఖానుభవం కోరుకోకూడదు మనం. అది ఇలాంటి సుఖానుభవం కోరుకున్న వాళ్ళు బ్రతికి ఉన్నా కూడా వాళ్ళు ఎవరంట? ఇప్పుడు ఈ మరణం ఉందా, నీలో జీవం ఉందా? పౌలు గారు మీరు అపరాధముల చేత పాపముల చేత అన్నాడా? ఇంకా మరణం ఏమిటి? మరణం అంటే దేవుణ్ణి స్తుతించని వారందరూ ఎవరంట? అయ్యా పాతాళము నీకు స్తుతి కలగదు, ఏంటి సమాధి నిన్ను స్తుతించదు, సజ్జనులు ఎవరు కూడా ఏం చేయరంట అంటే స్తుతించని వాళ్ళందరూ ఎవరు? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు బతుకున్న అందరూ అల్లేలా చెప్పండి. అంటే జీవం ఉన్న వాళ్ళందరూ అల్లేలా చెప్తారు, జీవం లేని వాళ్ళందరూ దేవుని స్తుతించరు. వాళ్ళు కృతజ్ఞత ఉండదు. ఏముండదు అంటే కృతజ్ఞతాస్తుతులు ఉండవు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడయ్య అంటే యూదాలో నుంచి వచ్చాడంట. యూదా అంటేనే స్తుతి. కృతజ్ఞత నీలో లేకపోతే నీలో ఏమి లేదు, జీవం లేదు కదా. అందుకే ఇంకా క్రియలు లేని విశ్వాసము
ఏంటి బాగానే చెప్తున్నారు కదా, ఇప్పుడు నీ దగ్గర జీవం ఉందా మరణం ఉందా? నేను అనుకున్నది ఒకటి, చెప్పేదన్నీ వేరే ఉన్నాయి. నేను అనుకుని చెప్పడానికి వచ్చిందంతా ఒకటి, నేను చెప్పేవన్నీ వేరు. మరి ఎందుకు మారిపోయింది? మీ మొఖలతో మారిపోయినట్టుంది. పౌలు గారు అంటాడు కదా, మీ ముఖాలు చూసినప్పుడు మీ విశ్వాసం లోపాన్ని చెప్తాను అన్నాడు. మీ ముఖాలు చూడగానే ఎన్ని వచ్చినట్టునే నాకు. ఇప్పుడు చెప్పండి, క్రియలు లేని విశ్వాసం మృతమే, అపరాధములు ఉన్న చోట మృతమే, సుఖభోగంలో ఉన్నది ఏంటి మృతమే కదా. అట్లాగే సహోదర ప్రేమ లేని వాడు ఎక్కడున్నాడంట? మృతుడే కదండి. మరణమందు నిలిచి ఉన్నాడు అని రాస్తుంది. ఏ ప్రేమ లేనప్పుడు? ఇప్పుడు చెప్పు. మేము అందరితో, పాస్టర్ గారండి, మా బంధువులందరితో మేము చాలా హ్యాపీగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, అరుచుకోవడం కానీ, ముఖం సాటేసుకోవడం కానీ, చెప్పు, ముఖం తిప్పుకోవడం కానీ, చేతులు ఆడించడం కానీ, తలకాలు ఊపడం కానీ మాకేం లేవయ్యా. అందరికీ మేము వందనాలు చెప్తామన్న వాళ్ళు ఇప్పుడు అల్లులో చెప్పండి. ఎడ చేసుకుంటావు క్రిస్మస్ నువ్వు? నీకు సమాధానమే లేనప్పుడు, సహోదర ప్రేమ నీకు లేదు. వాడంటే నాకు పడదు, వీడంటే నాకు పడదు, ఆ మనిషి మందిరానికి వస్తే నేను రాను, ఆ మనిషి ఇంట్లో అడుగు పెడితే మీ ముఖాన్ని నేను చూడను. మరి ఇలాంటి వాడు కూడా పైన స్టార్ పెడతాడు. ఎందుకో? దేనికి? దేనికంట? మరణం కాదు నీ దగ్గర ఉంది, జీవం కాదు కదా. జీవం ఉంటే క్రిస్మస్ చేసుకోవాలి, మరణం ఉంటే క్రిస్మస్ చేసుకోరు ఎవరు. మేము చూసాం, మా కళ్ళతో చూసాం, మా చెవులతో విన్నాం, మా చేతులు తాకాయి, మా నోరు చెబుతుంది. ఆ జీవం ప్రత్యక్షమైంది, ఆ జీవం ప్రత్యక్షమైంది. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే మనలో ఉన్నటువంటి మరణాన్ని తొలగించి మనకేమి ఇవ్వడనుకున్నాడు ఆయన? జీవాన్ని ఇవ్వను. అందుకని ఎవడైతే నా మాట వింటాడో వాడు మరణములో నుండి జీవములోకి ఏమయ్యాడు అంటే, క్రిస్మస్ అంటేనే మరణములో నుండి చెప్పాలి. మనం ఎక్కడున్నావు చెప్పు. ఇప్పుడు దాటావో దాటలేదు? రోడ్డు దాటి రావడం కాదు, మరణంలో నుంచి దాటి, అయ్యా ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత సచ్చా, నేను కృతజ్ఞతా స్తుతులు లేక నేను సచ్చాను, క్రియలు లేని విశ్వాసం లేక నేను సచ్చాను, సహోదర ప్రేమ లేక నేను, చెప్పు గట్టిగా, సచ్చాను, సుఖభోగములతో ప్రవర్తించి నేను సచ్చాను, ఒకప్పుడు ఈ మరణంలో ఉన్నాను, యేసయ్య నా కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నేనేమయ్యానంటే ఈ మరణములో నుండి నేను జీవములోకి దాటాను. ఆ జీవము నీలో ఉన్నంటే క్రీస్తు నీలో ఉన్నాడని అర్థం. కొడు చొప్పులు గట్టిగా. అందుకని జీవం ఇవ్వడానికి, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికే నేను వచ్చిన దాని కొరకు. మనమేమో యేసు ప్రభు ఉయ్యాలేసి ఇంకా బాల వేసి అంటారు. పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోతే, పుట్టి 2000 దాటిపోతే ఇప్పుడు మనకేమని పెడుతున్నావు? ఆయన నువ్వు నవ్వుకోవాలా, తిట్టుకోవాలా, నేను కొట్టాలా చెప్పు? ఇంట్లో పిల్లలు ఉంటారండి, చిన్నప్పుడు బాగా చిన్నపిల్లోడుగా చిన్నపిల్లోడు స్నానం చేయించావు, వాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. రారు నీకు స్నానం చేపిస్తాడు ఎట్లా చెప్పు? ఎట్లా? నాకెప్పుడు నువ్వు పిల్లోడివి అంటే కుదరదు. కొంచెమన్నా ఉందో లేదో అర్థమే సాగుతుంది కొన్నిసార్లు. అది దానిలో మట్టి ఉందో లేకపోతే బంక మట్టి ఉందో, ఏం మట్టి ఉందో అర్థమే సాగు. ఇంకా బాగా చేసింది, ఇంకా బాగా చేసు. ఎందుకు వచ్చాడు ఆయన? నన్ను ఉయ్యలేసి ఊపండ్రు ఆయన, నాకు తొట్లు కట్టండి, నాకు పాక వేయండి అని వచ్చాడు ఆయన. నేను నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, నువ్వు మరణంలోకి దాటి జీవములోకి రా. ఆ జీవమే నీకు క్రిస్మస్ పండుగ చేస్తుంది. కొడు సప్పులు గట్టిగా. అది కదా క్రిస్మస్ అంతర్యం, దాని అర్థం అది కదా. అది మనం చేయకుండా ఇలాంటి పండుగలు సంవత్సరాలు చేసుకున్నా చెప్పేగా అది దండగే. పండగ మనకు దండగా మారకూడదు, పండగ మనకి ఆశీర్వాదంగా మారాల. అందుకే ప్రభు మీ పండగలు నాకు అసహ్యములాయన అంటాడు ఆయన. అసహించుకునేటట్టుగా మనం ఉండకూడదు. అందుకే జీవములోకి రావడానికే, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే యేసయ్య సశరీరుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఇంకా బైబిల్ మనం చూడగలిగితే యేసు ప్రభు అంటాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఎవడైతే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడో వాడు నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలవాడు. అప్పుడేమవుతాడంటే వానిలో నేను ఉంటాను, నాలో వాడు నిలిచి ఉంటాడు, వాడు అంత్య దినమున ఏమవుతాడంట? లేపబడతాడు. కొడు చొప్పులు గట్టిగాను.
అంతదిన ఈ జీవము దేని కొరకయ్యా అంటే, ఈ జీవము దేవుడు ఎందుకు ఇవ్వడానికి వచ్చాడయ్యంటే, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఏంటి, మొదట ప్రభునందు మృతులైన వారు లేస్తారని, ఆ తర్వాత సజ్జులు లేస్తారే. ఈ జీవం ఎందుకయ్యా అంటే, ఆయన వచ్చినప్పుడు మనం లేపబడ్డానికి జీవం ఉపయోగపడుతుంది. వచ్చి ప్రధాన దూత శబ్దం వినబడుతుంది, దేవుని బోర వినబడుతుంది. ఆ బోరలో నీ పేరు పిలుస్తారు, రాజేష్ అనగానే ఏమవ్వాలి, నేను నాలో జీవం ఉందనుకో, లేచానయ్యా అంట. లేదనుకో, నిన్నేరా గడా లాజరు బయటికి రా అనగానే లాజరు మాత్రం బయటకు వచ్చాడు. మీతో వచ్చారండి, రాలే. ఎందుకని, నీలో జీవం ఉంటే ఆ జీవమే నిన్ను ఏం చేస్తుందండి, మరణంలో నుంచి నిన్ను పైకి లేపుతుంది. ఇప్పుడు చప్పులు గట్టిగా అంటే ప్రభువు రాకడలో ఎత్తబడేటట్లుగా, ప్రభువుతో కూడా నిన్ను నిలబెట్టేటట్లుగా, ప్రభువుతో కూడా జీవించేటట్టుగా చేయడానికే, ఆ జీవాన్ని నిత్య జీవముగా మార్చి నీకు ఇవ్వడానికే యేసుక్రీస్తు సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ నిత్య జీవమే పరలోకం. ఆ పరలోకాన్ని ఇవ్వడానికే యేసయ్య పరలోకం నుంచి భూలోకానికి వచ్చి, భూలోకంలో ఉన్న మనలని పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళడానికి మనకు తెలియదు కదా, పరలోకానికి వెళ్ళడానికి మనకు తెలియదు, పరలోకాన్ని ఎక్కడ ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. కనుక పరలోకం తెలిసిన వాడే భూలోకానికి రావాలి. అందుకని పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, భూలోకంలో ఉన్న వారిని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అదే ఏమిటయ్యా అంటే, అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు, పరలోకానికి ఎవరు అంటే, యేసయ్య ఎందుకు ప్రత్యక్షమాడంటే మనకు జీవాన్ని ఇచ్చి ఆ జీవముతో మనం ఎక్కడ తీసుకుపోవడానికి. ఎందుకంటే పరలోకంలో అందరూ ఎవరు ఉంటారు, జీవము కలిగిన వారే అక్కడ ఉంటారు. కనుక అర్థమైన వాళ్ళు అలా చెప్పండి, అలా మాత్రం బాగా చెప్తున్నారు, అది మాత్రం బాగా అర్థమైంది. 3 మాటలు చెప్పా. ఆయన సశరీరుడిగా ఏమయ్యాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, ఒకటి మన పాపములను తీసివేసి మన పరిశుద్ధులుగా చేయడానికి. రెండవది ఏం చేశాడు, మన అపవాది క్రియలన్నిటిని కూడా లయపరిచి మనమందరము కూడా ఆయన వలె జీవించడానికి, అనుకోండి, ఆయన కొరకు జీవించడానికి, ఆయన వలె బ్రతకడానికి ఆయన వచ్చాడు. మూడవదిగా జీవముని ఇవ్వడానికి, అంటే మనలో ఉన్న మరణాన్ని తీసేసి జీవమును పుట్టించి ఆ నిత్య జీవముగా మార్చి పరలోకములోకి మనల్ని తీసుకుని వెళ్ళడానికే యేసే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ 3 అనుభవాలు నీ ఆత్మకి, నీ ప్రాణానికి, నీ శరీరాన్ని కనుక పోల్చుకోగలిగితే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తే, అప్పుడు మనం ఏం చేయాలి, నువ్వు నిజమైన, లేకపోతే ఏం చేయాలి, నువ్వు తలంటి స్నానం చేసుకొని, తెల్లబట్టలు వేసుకొని, బైబిల్ పట్టుకొని మందిరానికి రావడం, అంతే. ఈ 3 అనుభవాలు ఉన్నాయి అనుకోండి, ప్రతిరోజు మనకేంటమ్మా, ప్రతిరోజు ఏంటి మనకి, దేవుడి మాటలన్నీ మన హృదయంలో స్థిరపరిచి నురంతలుగా ఫలింప చేయునుగాక. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూయండి. అలాగే అందరూ ప్రార్థనలో ఉందాం. చెప్పబడినటువంటి మాటలను బట్టి దేవుడు మనందరి జీవితాలలో నూతన కార్యాలను జరిగించినట్లుగా, మనలో ఉన్నటువంటి మరణమును కొట్టివేసి మనందరిని తన జీవము చేత నింపునట్లుగా, అందరం కూడా ఒక్క నిమిషం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాలో ఉన్న మరణాన్ని తొలగించి నీ జీవముతో నన్ను నింపయ్యా. జీవము కలిగిన వ్యక్తిగా నేను నీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచేయండి అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని అడుగుదాం. స్తోత్రం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు, తెనాల నుంచి వచ్చినటువంటి ప్రేమ్ కుమార్ గారు చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు.